నటన, ప్రవర్తన, పరివర్తన ఒక వ్యక్తిని సినిమా ప్రపంచంలో తిరుగులేని స్టార్గా మార్చాయి. అతడే చిరంజీవి. మధ్యతరగతి నేపథ్యం నుంచి వచ్చిన చిరంజీవిని తెలుగు సినీ పరిశ్రమలో మహోన్నత శిఖరంగా నిలబెట్టారు ప్రేక్షక దేవుళ్లు. పునాదిరాళ్లు చిత్రంలో తొలిసారి కెమెరా ముందుకు వచ్చిన చిరంజీవి నటుడిగా తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అంచెలంచెలుగా ఎదిగి నటుడి నుంచి స్టారుగా, అటుపై సుప్రీం హీరోగా, మెగా స్టార్గా ఎదిగారు. తన కెరియర్ ప్రారంభంలో విలన్గా, యాంటీ హీరోగా ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలు చేసిన చిరంజీవి డాన్స్లు, ఫైట్లలో వైవిధ్యం చూపెడుతూ తలో తిరుగులేని స్టార్గా విభిన్న పాత్రలతో నటుడిగా సత్తా చాటుకున్నారు. మాస్ హీరోగా ఎదిగారు. చిరంజీవి ఎక్కువగా తెలుగు సినిమాల్లోనే నటించిన తమిళ, కన్నడ, హిందీ భాష చిత్రాల్లో కూడా ఆయన తలుక్కున మెరిశారు. తన 156వ చిత్రం విశ్వంభరతో పాన్ ఇండియా లెవెల్లో అలరించబోతున్నారు. చిరంజీవి ఎన్నో వైవిధ్యమైన పాత్రలో నటించారు. చిరంజీవి 1953 ఆగస్టు 22న జన్మించారు. అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. 1977 మద్రాసులో నటనలో శిక్షణ తీసుకున్నారు. తల్లి సలహా మేరకు తనకొచ్చిన కళ నేపథ్యంగా చిరంజీవిగా పేరు మార్చుకున్నారు. చిరంజీవి కెరీర్ను మలుపు తిప్పిన చిత్రం ఖైదీ, శుభలేఖ, రుద్రవేణ, విజేత, జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఇంద్ర, ఠాగూర్ చిత్రాలు ఆయనలోని నటనకు తార్కాణాలు. 1987లో కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన స్వయం కృషి చిత్రంతో చిరంజీవి మొట్టమొదటిసారిగా ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. ఆపద్బాంధవుడు, ఇంద్ర సినిమాలకు కూడా ఉత్తమ నటుడిగా నంది అందుకున్నారు. 1979లో చిరంజీవి నటించిన 8 చిత్రాలు విడుదలవగా 1980లో 14 చిత్రాలు విడుదలయ్యాయి. ఇంధ్యాల దర్శకత్వంలో వచ్చిన చంటబ్బాయి చిత్రంలో హాస్య ప్రధానమైన కథానాయకుడి పాత్ర పోషించారు చిరంజీవి. పసివాడి ప్రాణం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు మొదటిసారిగా బ్రేక్ డాన్స్ పరిచయం చేశారు. 1988లో చిరంజీవి సహ నిర్మాతగా వ్యవహరించి నటించిన రుద్రవేణ జాతీయ సమగ్రతను బోధించే ఉత్తమ చిత్రంగా జాతీయ బహుమతి అందుకుంది. నంది స్పెషల్ జ్యూరీ బహుమతి అందుకుంది. 2007లో చిరంజీవి నటించిన శంకర్ దాదా జిందాబాద్ తర్వాత 10 ఏళ్ల పాటు మరే సినిమాలో నటించలేదు. ఈ 10 ఏళ్లలో 2009లో తన కొడుకు రామ్ చరణ్ కథానాయకుడిగా వచ్చిన మగధీర, 2015లో వచ్చిన బ్రూస్లీ చిత్రాల్లో అతిథి పాత్రలో కనిపించారు మెగాస్టార్. 2001లో వచ్చిన శ్రీ మంజునాథ చిత్రంలో శివుడి పాత్రలాగానే 2013లో వచ్చిన శ్రీ జగద్గురు ఆదిశంకర చిత్రంలో శివుడిగా అతిథి పాత్రలో నటించారు చిరంజీవి. ఆయన్ను 2006లో పద్మభూషణ్, 2024లో పద్మవిభూషణ్ అవార్డులు వరించాయి. 1980 ఫిబ్రవరి 20న చిరంజీవి వివాహం అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో జరిగింది. వారికి 2 కుమార్తెలు సుస్మిత, శ్రీజ. ఒక కుమారుడు రామ్ చరణ్. రామ్ చరణ్ కూడా సినీ నటుడు, నిర్మాత. చిరంజీవి తమ్ముడు నాగేంద్రబాబు సినిమా నిర్మాత, నటుడు. మరో సోదరుడు పవన్ కళ్యాణ్ నటుడు, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం. చిరంజీవి బావ అల్లు అరవింద్ సినీ నిర్మాత. అల్లు అరవింద్ కుమారుడు అల్లు అర్జున్, అల్లు శిరీష్. నాగేంద్రబాబు కుమారుడు వరుణ్ తేజ్, కుమార్తె నిహారిక, ఇంకా చిరంజీవి మేనల్లులు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ సినిమా నటులే. చిరంజీవి నటనను ఎంత గౌరవిస్తారో కుటుంబాన్ని కూడా అంతే గౌరవిస్తారు. సేవా కార్యక్రమాల్లో కూడా చిరంజీవి ముందుంటారు. 3 కోట్ల రూపాయల వ్యయంతో 1998లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్, చిరంజీవి ఐ బ్యాంక్ నడుపుతున్న ముఖ్య సేవా సంస్థలు రాష్ట్రంలో అత్యధికంగా నేత్రదానం, రక్తదానం సాగిస్తున్న సంస్థలుగా గుర్తింపు పొందాయి. అభిమానుల ఉత్సాహాన్ని, సేవా దృక్పథాన్ని పెద్ద ఎత్తున సమాజ సేవా కార్యక్రమాలకు మళ్లించడం ఈ ట్రస్టులు సాధించిన ఘన విజయం. వీటి నిర్వహణ వ్యయాన్ని చిరంజీవి భరిస్తున్నారు. చిరంజీవి తను నటించిన వాణిజ్య ప్రకటనల నుంచి వచ్చిన పారితోషికాన్ని చిరంజీవి బ్లడ్ బ్యాంక్, చిరంజీవి ఐ బ్యాంక్లకు ఇచ్చారు. చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశంపై 2007 నుంచి అనేక వార్తలు వచ్చాయి. 2008 ఆగస్టు 17న తన రాజకీయ ప్రవేశ విషయంపై పత్రికా ముఖంగా ప్రకటన విడుదల చేశారు. 2008 ఆగస్టు 26న తిరుపతిలో ప్రజారాజ్యం పార్టీని ప్రకటించారు. 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ 294 స్థానాలకు పోటీ చేయగా 18 స్థానాలను గెలుచుకుంది. చిరంజీవి పాలకొల్లు, తిరుపతి శాసనసభ నియోజకవర్గాల నుంచి పోటీ చేయగా
తిరుపతి నుంచి గెలిచి పాలకులలో ఓడిపోయారు. తరువాత తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి రాజ్యసభకు ఎన్నికై కేంద్ర పర్యాటక మంత్రిగా విధులు నిర్వర్తించారు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా హైదరాబాద్ శాంతి థియేటర్లో 3 ఆటలతో 105 రోజులు, తరువాత ఉదయం ఆటలతో 500 రోజులు ప్రదర్శితమై రికార్డు సృష్టించింది. 1988లో విడుదలైన ఖైదీ సినిమా హైదరాబాద్ శాంతి థియేటర్లో 3 ఆటలతో 105 రోజులు ప్రదర్శితమై తరువాత ఉదయం ఆటలతో అదే హాలులో 303 రోజులు పూర్తి చేసుకుంది. మరికొన్ని కేంద్రాల్లో థియేటర్లు మారి 175 రోజులకు పైగా ప్రదర్శితమైంది. ₹1 కోటి పారితోషికం అందుకున్న తొలి హీరో చిరంజీవి. 46 చిత్రాలు హైదరాబాద్లో అత్యధిక సంఖ్యలో 100 రోజులాడాయి. ఇంద్రా సినిమా అయితే ఆదోని సత్యం కాంప్లెక్స్ లో 252 రోజులు ఆడింది. చిన్నప్పటి నుంచి ఆంజనేయ భక్తుడైన శివశంకర వరప్రసాద్ సినీ రంగంలోకి వచ్చి చిరంజీవిగా మారి మెగా తారగా ఎదిగారు. ఎందరికో ఆరాధ్య దైవమయ్యారు. ఆరాధ్య దైవంగా అన్నయ్యగా పిలుచుకునే చిరంజీవి వ్యక్తి నుంచి వ్యవస్థగా ఎదిగారు. అభిమానుల సంఖ్యలోనూ చిరుదే అగ్రస్థానం. చాలా చోట్ల కూడా చిరు అభిమాన సంఘాలున్నాయి. రాష్ట్ర చిరంజీవి యువత సభ్యులు కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అయితే ఈ అభిమానం కేవలం సినిమా విడుదల విజయాల సంబరాలకి పరిమితం కాకుండా ఎంతో కొంత ప్రజా ప్రయోగ కార్యక్రమాలకు మళ్లడం చెప్పుకోదగ్గ విశేషం. ఏ పని చేసినా అందులో ఎంతో శక్తి ఉత్సాహం చూపే తత్వం చిరంజీవిలోని గుణం. ఎవరికైనా అది ఓ స్ఫూర్తి. ఆగస్టు 22 చిరంజీవి పుట్టినరోజు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆశిస్తూ మన న్యూస్ తరపున శుభాకాంక్షలు.